పాత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. ఆ రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఏం జరిగింది, ఏం మర్యాద దక్కింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి మర్యాద దక్కిందా లేదా, దానికంటే మిన్నగా దక్కిందా లేదా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాన్ని ఒకసారి చూద్దాం. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెనుముక అని చెప్పి ఓట్లు అనుకునేదాకా మైకులు హోరెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల యొక్క ఓట్లన్నీ దండుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బీసీలకు, ఆ ఎస్సీలకు, ఆ ఎస్టీలకు, ఆ మైనార్టీలకు ఏం చేశాడయ్యా? ఏం చేయాలి? ప్రజలు తనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ ఓటు ద్వారా అయితే, ఎవరి ఓటు ద్వారా అయితే వారి పార్టీకి అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని పంచాలా అక్కర్లేదా? ఆ వచ్చిన రాజ్యాధికారాన్ని జనాభా దామాషాలో పంచాలా అక్కర్లేదా? చంద్రబాబు ఏం చేశాడయ్యా అంటే ఆయన చుట్టాలకుగా 8 మంత్రి పదవులు, రెడ్లికొక 6 మంత్రి పదవులు, కాపులకొక 3 మంత్రి పదవులు, బీసీలకి 3 మంత్రి పదవులు, ఎస్సీలకి 2 మంత్రి పదవులు, మైనార్టీలు ఎక్కడ 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 మైనార్టీలకు మంత్రి పదవి లేదు. షెడ్యూల్ జాతులకు, ఎస్టీలకు మంత్రి పదవి లేదు లేదు లేదు. అంటే ఎస్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు. బీసీలకి 3, 25 మంత్రి పదవుల్లో బీసీలకి 3, తన కులస్తులకి 8, రెడ్లకి 6, కాపులకు 3, బ్రాహ్మణులకి, కౌంట్ల వారికి కూడా ఉన్నాయి. కానీ ఈ కింద జాతులకి మాత్రం లేదు. ఓట్లు మాత్రం వేలే, పార్టీ మాత్రం మీదే. తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది, ఓట్లన్నీ వేయండి. అధికారం మాత్రం అగ్రవర్ణాలందరం కొలుకుతాం. జగన్ వచ్చాడు, జగన్ కి ఓటేశారు. 25 మంది మందిలో 17 మంది చంద్రబాబు నాయుడు గారు ఏమంటే నా దగ్గర సాయిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో, అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా, మరి జలీల్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు? సరే మేము సాయిబులు ఎవరు గెలవలేదు, ఎస్టీలు గెలవలేదు, ఆ 2 కూడా జగన్ తరపునే ఉన్నారు అందరూ. మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా, మరి మీ అబ్బాయికి మంచి అక్కడ ఇచ్చావు. అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? నీ కొడుకు మాత్రం మంత్రి ఇస్తావు. ఎందుకు ఇస్తావు? ఇంటికెళ్తే ఇంట్లో కాఫీ కూడా ఎవరు, కంచంలో అన్నం కూడా పెట్టరు అనేటువంటి బాధ, లేదా మా వర్గాల పట్ల చిన్న చూప? మేము ఆనవా మీకు? ముస్లింలు ఆనరా? ఇవాళ మళ్ళీ చెప్తాడు ముస్లింలు అంటాడు, మళ్ళీ రేపు వస్తాడు ముస్లింలు అందరూ కూడా నేనే ఉద్ధరించానని చెప్పి మాట్లాడతాడు. ఎవడయ్యా ఉద్ధరించడానికి కారణం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ఒక్క రోజన్నా అరే ముస్లింలు సైకిల్ కి గాలి కొట్టుకుంటూ, టూబుర్లకి పంచర్లు వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే సీనారేకులకి మేకులు కొట్టుకుంటూ సీనారేకులకి అతుకులు పెట్టుకునే బతుకున్నారు తప్పితే చదువులేదు. ఒక్క డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరు అన్నారా? రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడ ముస్లింలో కనపడ్డారా? మరి నీకు ఎందుకు లేదు? ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు? చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత మంచి లక్ష్యం, చాలా గొప్ప లక్ష్యం చంద్రబాబు నాయుడు గారికి.
అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతారు. అధికారం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణ తోకలు కత్తిరిస్తానని చెప్తాడు. మత్స్యకారుల్ని తమాషా కొందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి అవడు, ఎస్టీకి మంత్రి అవడు, కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.